Ladies and gentlemen, boys and girls, welcome to my YouTube channel. This is Max. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మనమైతే లదాఖ్ అయితే ఆన్ రోడ్ బైక్ మీద అయితే మనం ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. సో 2 months నుంచి వీడియో రాలేదు, ఎందుకంటే కొంచెం ఇష్యూస్ వల్ల. నెక్స్ట్ కంప్లీట్గా అయితే నేను దిగిపోయాను. ఇప్పుడు ట్రావెలింగ్లో చేస్తాను వీడియోస్ అయితే కంప్లీట్గా, బైక్ కూడా ఉంది. సో నో ప్రాబ్లం. సో లదాఖ్కి మనం ఏమేమి లగేజ్ పట్టుకెళ్తున్నాం అన్నది ఈ వీడియో. నెక్స్ట్ ఐటినరీ కానీ బడ్జెట్ కానీ మేమైతే తక్కువలో, మ్యాక్సిమం చాలా తక్కువలోనే ప్లాన్ చేసాం. ఒక బండి మీద ఒకరైతే ఒక 60,000 to 70,000 అవుద్ది, కానీ మిద్దరం వెళ్తున్నాం అనమాట. అంటే షేర్ అనమాట, 30 పడుతుంది. వీడియో అయితే చూద్దాం, లెట్స్ గో. సో మనం అయితే బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి మనం తిన్నకెళ్ళా పక్కోడు వచ్చి గుద్దుతాడు కాబట్టి ఆడు మన బాడీ మీద గింటలు పడతాయి కాబట్టి ఆడు కోసం మనం అయితే అపోలో కిట్ అయితే కొనుక్కున్నాం మన బాడీ సేఫ్టీ గురించి. సో నెక్స్ట్ అయితే మనకి పెద్దగా గంటలు అంటే చాలా కష్టం. సో చిన్న కుకింగ్ సెట్, అంటే బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నాం కాబట్టి చిన్న కుకింగ్ సెట్. నెక్స్ట్ బ్యూటెన్ గ్యాస్ అంట అయ్యా, ఇది ఎల్పిజి గ్యాస్ కంటే కాస్ట్ ఎక్కువ ఉంది. 4 cans కి అయితే 1000 rupees తీసుకున్నాడు ఆన్లైన్. చిన్న స్టవ్ ఇది. సో రేపు వీడియోలో అయితే అన్ని చూపిస్తాను, ఇదంతా ప్యాకింగ్ చేయాలి కాబట్టి ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇదైతే మన స్టే ఉండడానికైతే 5 members టెంట్. అన్ని చలికి దానికి వేడికి అన్నిటికి ఇంకా ఉంటది కాబట్టి సో 5 members అయితే సరిపోతారు. రేపు చూపిస్తాను వీడియోలో మీకు. సో నెక్స్ట్ అయితే బట్టలు ఏం పట్టుకెళ్తున్నాం అంటే షర్ట్స్ ఒక 3 pieces, ఫ్యాన్స్ ఒక 3 pieces, ఒక 2 కార్గోస్, ఒక జీన్. సో సాక్స్లు, రైడింగ్ గేర్ ఇది వెస్ట్ 2 అనమాట, బ్రదర్స్ వుడ్ది. సో ఎక్కువ కూలింగ్ ఉంటే స్వెటర్ టైప్ లో ఉంటది. సో మన హెల్మెట్ మీకు తెలిసిందే, ఆల్రెడీ వీడియోలో చూసారు కాబట్టి హెల్మెట్ ఒకటి. సో రైడింగ్ గ్లౌజులు 2. నెక్స్ట్ మన వరుణ్ దేవుడు ఎప్పుడు పడతాడో ఎలా పడతాడో తెలియదు కాబట్టి అతని కోసం సేఫ్టీ కోసం మనం రెయిన్ కవర్ అయితే పట్టుకెళ్ళాలి, తప్పదు. సో ఇవన్నీ రూమ్స్ లో ప్యాక్ చేసుకొని మనం వెళ్ళిపోయినా సరే మన డబ్బులు ఎక్కువ మొయ్యలేని జోబిల్లో అది కట్టలు. సో ఇందులో అయితే పెట్టుకొని పట్టుకెళ్ళడానికి ఇదైతే తీసుకున్నాం. నెక్స్ట్ చలి, మరి మనకి వణుకు పుడుతుంది కాబట్టి మన డ్రింకింగ్ అలవాటు లేదు కాబట్టి సో దుప్పటి అయితే ఉండాలి, పక్క కప్పుకోవాలి కాబట్టి. సో దోమలు కూడా మనకి ఇటు నుంచి సుస్సు అని వెళ్ళిపోతాయి కాబట్టి. సో ఇది ఒక 4 t-shirts ఎందులో ప్యాక్ చేస్తున్నాం అలా పట్టుకెళ్తుంటే అన్ని మడత పెట్టేసి. సో ఇదైతే హిమాలయన్ కి టాప్ ర్యాక్ అనమాట. సో అందులో అయితే పెడతాము. సో ఇదైతే ఫిట్ చేసి వస్తాం మార్నింగ్. సో ఇప్పుడు టైం అయితే ఒక అరౌండ్ 11-12 అవుద్ది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock బయలుదేరుతాం. ఇప్పుడు వెళ్ళి తినేసి ఇంకా మార్నింగ్ బయలుదేరిపోవడమే. సో రేపు నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. 2 days కి నెట్వర్క్ చూసుకొని అప్లోడ్ చేస్తాను. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ ఫ్రెండ్స్.